ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటిదంటే డ్రైవర్ యాప్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాము. ఈ యాప్ వచ్చేసి మనకు ఎలా వర్క్ అవుతుంది, ఇందులో ఎర్నింగ్స్ మనము ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఇన్సెంటివ్ ఎలా వస్తుంది అనేది నేను మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో మీరు ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత మనం ఇందులో మనకు ర్యాపిడ్లో మన డీటెయిల్స్ అయితే ఎట్లా ఇస్తాము, మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మన మొబైల్ నంబరు, పేరు, బైక్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ సేమ్ అందులో ఎట్లా ఇస్తామో ఇందులో కూడా ఆ విధంగా ఇచ్చాలి. ఇచ్చిన తర్వాత మనకు ఐడి అనేది వన్ డే టైం పడుతుంది యాక్టివేషన్ కావడానికి. యాక్టివేషన్ అయిన తర్వాత మనము నార్మల్గా మనకు ఆన్లైన్ పైన చూపిస్తుంది. మనం ఆన్లైన్లోకి వచ్చినప్పుడు తర్వాత మనకు రైడ్స్ అన్నీ వస్తుంది. రైడ్స్ మాత్రము మనకు ఓలా ర్యాపిడో వచ్చినంత స్పీడ్గా అయితే రాదు, చాలా అంటే స్లోగా వస్తుంది. అంటే ఇప్పుడు ఆన్ చేసుకున్నాం అనుకో 2 అవర్స్కో లేదా 3 అవర్స్కో, అంటే ఇది మార్కెట్లోకి అంత లేదు కదా, అందుకని చాలా స్లో అయితే మనకు రైడ్స్ వస్తాయి అన్నట్టు. 2 గంటలకు లేదా 3 గంటలకు ఎప్పుడో ఒకసారి. మ్యాక్సిమం మొత్తానికి వచ్చేసి ఏంటంటే మనకు ఒక 1 డేలో మనకు అంటే మెయిన్ సిటీ మధ్యలో మనం మెయిన్ సిటీలో మధ్యలోకి వెళ్తే చార్మినార్ కానీ ఇక్కడ మెయిన్ సిటీస్ ఏరియాలో వెళ్తే మనకు ఒక రోజుకి వచ్చేసి మ్యాక్సిమం మహా అంటే ఒక 10-15 ఆర్డర్స్ వస్తుంది. అందుకంటే మించి అయితే ఎక్కువ అయితే ఆర్డర్స్ రావు. ఇందులో నేను ఆల్రెడీ ట్రై చేసినాను కాబట్టి నీకు చెప్తున్నాను. మనకు ఇన్సెంటివ్ విషయంకి వచ్చేసి మనకు 5 ఆర్డర్స్ కంప్లీట్ చేసినట్లయితే మనకు 250 అంటున్నారు. అదే 10 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 500 అంటున్నారు. బట్ వీళ్ళు అంటున్నారు, బట్ మనము 5 ఆర్డర్స్ కంప్లీట్ చేసి ఆల్రెడీ నేను చూశాను, బట్ ఇన్సెంటివ్ అనేది మనకు రావడం లేదు. ఇంకోటి ఏంటంటే మనము ఇందులో ఏ ఆప్షన్ ఉందంటే మనకు ఇప్పుడు మనం కస్టమర్ని ఎప్పుడైతే పికప్ చేసుకుని డ్రాప్ చేస్తాం కదా, అప్పుడు వాళ్ళు మనకు అమౌంట్ పే చేస్తారు కదా, అప్పుడు మనకు యాప్ నుంచి అయితే ఎలాంటి స్కానర్ అయితే ఉండదు అన్నట్టు. మనకు డైరెక్ట్ క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. మనకు క్యాష్ మనం తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, లిక్విడ్ క్యాష్ లేదా మన యూపీఐ ఇచ్చి మన ఫోన్పే నెంబర్ లేదా ఏదో ఒకటి చెప్పి మనం తీసుకోవాలి తప్ప యాప్ నుంచి అయితే ఏమి ఉండదు. మొత్తం 0 కమిషన్ ఉంటుంది వాళ్ళకి. మనం యాప్ వాళ్ళకు కూడా మనం ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఇదన్నమాట. బట్ ఇదొకటి బాగుంది. కాకపోతే ఇన్సెంటివ్ విషయంకి వచ్చేసి మాత్రం ఇన్సెంటివ్ మాత్రం వర్క్ అవుతలేదు. వాళ్ళు అందులో స్క్రీన్ పైన చూపిస్తున్నారు, బట్ మనకైతే రావడం లేదు ఇది అన్నట్టు. మళ్ళీ మన యూపీఐ పెట్టుకునే ఆప్షన్ లేదు. బ్యాంక్ అకౌంట్ మన బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంది ఇందులో. అంటే మన పేరు, మన బ్యాంక్ డీటెయిల్స్, అంటే మన బ్యాంకు పేరు, మన బ్యాంక్ అకౌంట్ నంబరు, మన బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవి పెట్టాలన్నట్టు. మనం ఇవన్నీ సబ్మిట్ చేసినా కానీ మనకు ఇన్సెంటివ్ మన బ్యాంక్లో వస్తుందని కూడా మనకు ఆప్షన్ లేదు. నేను ఆల్రెడీ ట్రై చేసిన, 1 డే ట్రై చేసిన, బట్ ఆ అమౌంట్ అయితే నాకు రాలేదు. నేను మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఒకసారి. నేను 5 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను, బట్ నాకు ఇన్సెంటివ్ అయితే రాలేదు, ఇదన్నమాట. మొత్తానికి వచ్చేసి ఈ యాప్ అయితే చాలా స్లోగా వర్క్ అవుతుంది. మనకు రైడర్స్ మనం నార్మల్గా మనకు వర్క్ చేస్తున్నప్పుడు రైడర్స్ మనం రైడ్ చేస్తున్నప్పుడు అయితే నార్మల్ స్లోగా వర్క్ అవుతుంది. అప్పుడప్పుడు నెట్వర్క్ ఇష్యూ వస్తూ ఉంటుంది, అంత స్పీడ్గా వర్క్ అవ్వదు. అలాగే ఆర్డర్ అయితే 1 గంటకో 2 గంటలకు ఒక ఆర్డర్ వస్తుంది. అది కూడా దగ్గర రాదు, 2 కిలోమీటర్స్ లేదా 3 కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది అన్నట్టు. నేను అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఒకసారి. ఇది అన్నమాట వీడియో. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కింద కామెంట్ చేయండి, దానిపైన నేను మీకు రిప్లై ఇస్తాను, ఇదన్నమాట. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఈ యాప్లో వర్క్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ యాప్ నుంచి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.